హాయ్ హలో వెల్కమ్ టు జిఎట్ న్యూస్. బీజేపీ వాళ్ళకి ఉండేటటువంటి హిపోక్రసీ లెవెల్స్ మామూలుగా ఉండవు. అది బీజేపీ నాయకత్వమైనా, బీజేపీ కార్యకర్తలైనా, బీజేపీ అభిమానగణమైనా సరే. వాళ్ళ హిపోక్రసీ లెవెల్స్‌కి హద్దు, అదుపు ఏమి ఉండదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మొన్న శనివారం రోజు ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఒక శాంతియుతమైన, రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామికమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ నిరసన కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ఔత్సాహికులు అందరూ వచ్చిర్రు. ఎవరెవరికైతే ప్రజాస్వామికంగా ఆలోచించేటటువంటి గుణం ఉందో వాళ్ళందరూ వచ్చిర్రు. కొందరు బూర్జువా పార్టీలలో పనిచేస్తున్నటువంటి నాయకులు కూడా వచ్చిన వాళ్ళైతే, కొంతమంది ఉద్యమకారులు కూడా వచ్చిర్రు. ఎగ్జాంపుల్ సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు కూడా వచ్చిండ్రు. అభిజిత్ దీప్కేకి మద్దతుగా నిలబడ్డరు. అక్కడ వచ్చినటువంటి ఎంతో మంది విద్యార్థులకు మద్దతుగా నిలబడి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిండ్రు. విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయవలసిందిగా డిమాండ్ చేసిండ్రు. కానీ ఇదంతా మొత్తం ఎపిసోడ్లో బీజేపీ మాత్రం ఫ్రమ్ ద బిగినింగ్ విమర్శలు చేయటంలో ఒక్క స్టెప్ కూడా వెనక్కి వేయలేదు. ఏది దొరికితే అది కాక్రోచెస్ మీద పడి ఏడవటానికి బీజేపీ ఐటీ సెల్ విశ్వ ప్రయత్నాలు చేసింది. దానికోసం ముందుగా కాక్రోచెస్ని పాకిస్తాన్లు అనడం కావచ్చు, యాంటీ నేషనల్స్ అనడం కావచ్చు, అర్బన్ నక్సల్స్ అనడం కావచ్చు, లేకపోతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ మెయిన్ అధిష్టానం ఎవరైతే ఉన్నారో ముఖ్యమైన మనుషులు, స్పోక్స్ పర్సన్ కావచ్చు, లేకపోతే అభిజిత్ దీప్కే కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఉమర్ ఖాలిద్ లాంటి అర్బన్ నక్సల్స్ను కలిసిండ్రు. సో ఉగ్రవాదుల్ని కలిసిండ్రు అని చెప్పేసి ఉమర్ ఖాలిద్ టాపిక్ తీసుకొస్తున్నారు. పాత ఫోటోని ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారు. ఉమర్ ఖాలిద్ అంటే టెర్రరిస్ట్ కాదు. ఉమర్ ఖాలిద్ ఎవరిని చంపలేదు. ఉమర్ ఖాలిద్ ఏం చేసిండు అసలు? సోనం వాంగ్చుక్ ఏం చేసిండు అసలు? వీళ్ళందరూ మంచి విద్యావంతులు, ఆలోచన పరులు, సమాజంలో ఏదైనా జరిగితే క్వశ్చన్ చేసేటటువంటి వాళ్ళు కదా. వీళ్ళు ఎట్లా టెర్రరిస్ట్లు అయినరు, వీళ్ళు ఎట్లా అర్బన్ నక్సల్స్ అయినరు? ఇది పక్కకు పెడితే వాళ్ళు బీజేపీ ఇట్లా భూతద్దం పెట్టి వెతికిండ్రు అన్నట్టు. కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించినటువంటి నిరసనలో మనకి ఏవైనా బొక్కలు దొరుకుతాయా? బొక్కలే దొరకలేవు. బొక్కలు దొరకకపోతే ఏమన్నారు? అబద్ధాల ప్రయోగాలు చేసిర్రు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజు ఎవ్వరు రాలేదు, అసలు మనుషులే లేరు, అట్టర్ ప్లాఫ్ అయింది మీటింగ్, అసలు అది ఏమన్నా నిరసన కార్యక్రమమా అన్నారు. అట్టర్ ప్లాఫ్ ఏడైంది? చాలా మంది వచ్చిర్రు, వేల సంఖ్యలో వచ్చిర్రు. అసలు ఒక ఆన్లైన్ మూమెంట్ ఫిజికల్ మూమెంట్స్గా రూపాంతరం చెందడం అనేదే అత్యంత గొప్ప విషయం. పైగా టైం లేదు, ఈరోజు మీటింగ్ కన్ఫర్మ్ అయింది, పర్మిషన్ ఉంది, సో వచ్చేసేయండి అందరూ అని చెప్తే ఇమ్మీడియట్గా వెళ్ళడానికి అంత దూరం అన్ని మూలల్లో ఉన్నటువంటి ప్రజలకి కుదరకపోవచ్చు. విద్యార్థి లోకం అంతా కదలి వెళ్ళడానికి వాళ్ళ దగ్గర ఫినాన్షియల్గా ఇష్యూస్ ఉండొచ్చు, చాలా లిమిటేషన్స్ ఉంటాయి, దూరం కూడా మ్యాటర్ అవుతుంది కదా. సో వాళ్ళు ఆ రకంగా కూడా ఫెయిల్ అయినరు. ఆ మీటింగ్ అత్యంత సక్సెస్ అయిందనే విషయం ప్రపంచం మొత్తం కూడా విట్నెస్ చేసింది. ఇంకేం కావాలి? ఇక్కడ కూడా వాళ్ళ ప్లాన్ ఫట్ అయిపోయింది. ఇంకా చూడండి ఏం చేసిండ్రు అంటే, కాక్రోచెస్ ఎక్కడున్నాయి? 2000 మంది యూట్యూబర్స్ ఉన్నారు, కెమెరా పర్సన్స్ ఉన్నారు, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఉన్నారు, లెఫ్ట్ భావజాలం వాళ్ళు ఉన్నారు, జేఎన్యూ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా కాక్రోచెస్ ఎక్కడున్నారు? కాక్రోచెస్ ఎవరు కాక్రోచెస్ అంటే? బీజేపీ కాక్రోచెస్ అంటే ఎవరు అనుకుంటుంది? ఆలోచన పరులు, దిమాకు ఉన్నోళ్ళు. సమాజంలో ఇన్ని తప్పులు జరుగుతున్నాయి, పేపర్ లీక్లు ఒకటి వెంట ఒకటి 12 ఏళ్ళుగా నడుస్తానే ఉంది పేపర్ లీకుల పర్వము. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం రాయడం, ఆ ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం, అది అటర్ ఫ్లాప్ అవ్వడం. సో గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనేది ఇంత దారుణంగా ఉంది. ఇన్ని సమస్యలు ఉన్నాయి, రైతులు ఎవరు సుఖంగా లేరు. అసలు ఎవరు సుఖంగా ఉన్నారు బీజేపీ హయాంలో? వాటి మీద ప్రశ్నల్ని కురిపించే వాళ్ళందరూ కాక్రోచెసే కదా. నేను కాక్రోచ్నే, ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. అట్లా ఆలోచించే గుణం ఉన్న వాళ్ళు, ప్రశ్నించే తత్వం ఉన్న వాళ్ళందరూ కాక్రోచెసే. వ్యక్తిగతంగా వాళ్ళకి ఏదైనా పార్టీతోటి అఫిలియేషన్ ఉండొచ్చు, వ్యక్తిగతంగా వాళ్ళకి ఏదైనా భావజాలంతో ఉండొచ్చు, వాళ్ళు వ్యక్తిగతంగా ఆడోళ్ళైనా మొగోళ్ళైనా ఇంకేదైనా అవ్వచ్చు. కొంతమంది బీజేపీయన్స్ ఇది కూడా దొరకక ఏమంటుండ్రు అంటే, కొంతమంది ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఫొటోస్ పట్టుకొని వీళ్ళేంది, వీళ్ళ తరీకేంది, వీళ్ళ డ్రెస్సింగ్ ఏంటి, వీళ్ళకి అక్కడేం పని?
వీళ్ళకి అక్కడేం పని అంటున్నారు. అక్కడ పని కాకపోతే ఎల్‌జిబిటీకి కమ్యూనిటీకి రైట్స్ ఉంటాయి. వాళ్ళు చదువుకుంటున్నారు. ట్రైన్‌లలో, సిగ్నల్స్ దగ్గర బెగ్గింగ్‌కి వెళ్తే మీరే అంటారు. ఇంకేం పని రాదా? ఇంకేం చేత కాదా? చదువుకొని మంచిగా ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా! కూలీనాలి చేసుకోవచ్చు కదా! అంటారు. అదే ఎల్‌జిబిటీక్యూ కమ్యూనిటీ ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి యాచక వృత్తిని పక్కకు పెట్టి చదువుకుంటున్నారు. చదువుకోవడమే గాక ఉద్యోగాలు చేస్తారు. రండి నాతో నేను తోలుకపోతా ఎంతమంది ట్రాన్స్ కమ్యూనిటీ పర్సన్స్ ఎంతమంది ఉన్నతంగా చదువుకున్నారు. వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ ముందు మీ ఇంగ్లీష్ అనేది పనికి గూడా రాదు. వాళ్ళు చేసే ఆలోచనల ముందు మీ ఆలోచన విధానం ఎంత కుంచితంగా ఉంటది తెలుసా? వాళ్ళ దగ్గర ఐడియాస్ ఉంటాయి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. నేను చాలా మందితోటి ఎన్నో సార్లు మాట్లాడినంక ఈ మాటలు మాట్లాడుతున్నా. నాకు చాలా మంది ఉన్నారు. ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి చాలా బిలవ్డ్ సిస్టర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎన్నో చర్చలు చేశాను నేను. సమాజంలో జరుగుతున్నటువంటి వాటి మీద వాళ్ళ పర్స్పెక్టివ్స్‌ని విధానాల్లో మనం అంటే పొలిటీషియన్స్ తీసుకోవాలి. ప్రభుత్వాలు వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని పాలనాపరమైనటువంటి విధానాల విషయంలో వాళ్ళని సంప్రదించి వాళ్ళ నుంచి సూచనలు తీసుకోవచ్చు. వాళ్ళు విద్యార్థులుగా ఉన్నారు. జేఎన్యూలో చదువుకుంటున్న వాళ్ళు గావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న వాళ్ళు గావచ్చు, హెచ్‌సీలో చదువుకుంటున్న వాళ్ళు గావచ్చు. యూనివర్సిటీలో ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీలలో కుంచిత భావజాలంతో ఉంటాం మేము. తినేదే తిండి, మాట్లాడేదే మాట, మేమేసుకునే బట్టలే బట్టలు అనుకుంటే నడవదక్కడ. వివిధ రకాల మనస్తత్వాలు గల వాళ్ళుంటారు. వాళ్ళకి ఎన్నో ఉంటాయి లోపట. వాళ్ళు ఏ లైన్ మీద ఉన్నా గానీ వాళ్ళందరికీ చదువుకునే హక్కుంది. అందుకే వాళ్ళాడ నిలబడ్డారు. అట్లనే వాళ్ళు సీయూఈటీ ఎగ్జామ్ రాసుండొచ్చు. ఎవరైతే మీరు ఎల్‌జిబిటిక్యూ కమ్యూనిటీ గురించి మీరు ఈరోజు ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళు మొన్న లీక్ అయినటువంటి నీట్ పరీక్ష రాసినటువంటి వాళ్ళున్నారు అందులో. సో, మీరు ఈ జెండర్ గాదు, మీరు ఆడ కాదు, మగ గాదు. కాబట్టి మీరు పరీక్ష రాయకండి. ఏందిది? ఇట్లా చెప్తారా మీరు? వాళ్ళొస్తే ఏమైంది? కాక్రోచెస్ అంటే అందరుంటరు. వాళ్ళు ఇంక్లూజివ్‌గా ఉన్నారు కాక్రోచెస్. మళ్ళా వీళ్ళు అదే రోజు సేమ్ డే సిగ్గు శరం లేకుండా బీజేపీ అఫీషియల్ పేజెస్ నుంచి ఏమొచ్చిందంటే, కేరళలో 15 మంది ట్రాన్స్ పర్సన్స్ బీజేపీ పార్టీలోకొచ్చారు అని చెప్పేసి వీళ్ళు ప్రౌడ్‌గా చెప్పుకుంటున్నారు. ఒకవైపేమో ట్రాన్స్‌జెండర్‌లు బీజేపీలో జాయిన్ అయితే దాన్ని ప్రౌడ్‌గా చెప్పుకుంటున్నారు. ఇంకో వైపేమో ఎల్‌జిబిటిక్యూ కమ్యూనిటీ వాళ్ళు ప్రొటెస్ట్‌లో పాల్గొంటే వీళ్ళేం బొద్దింకలు, వీళ్ళా బొద్దింకలంటే, ఓహో! వీళ్ళా బొద్దింకలంటే, ఓహో! అటు ఇటు గాని వాళ్ళా బొద్దింకలంటే అని చెప్పేసి ఒక కమ్యూనిటీ మనోభావాల్ని మీరు రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టడం కాదు, దెబ్బతీస్తున్నారు, బాధ పెడుతున్నారు, గాయపరుస్తున్నారు. అది క్రైమ్. 0.5 అని చెప్పేసి, తేడా అని చెప్పేసి, మడ అని చెప్పేసి, చెక్క అని చెప్పేసి మీరు మాట్లాడే ఒక్కొక్క టర్మ్ అనేది లీగల్‌గా అది తప్పు. అవి బూతులు కాదు. అది తిట్లు కాదు అవి. ఒకరి ఐడెంటిటీని, ఒకరి లైంగికతను మీరు అపహాస్యం చేస్తున్నట్టు. పురాణాల్లో లేవా? పురాణాల్లో మోహిని అవతారం ఏంటి? దానికి ఏదైనా జెండర్‌ని ఆపాదిస్తారా మీరు? పురాణాల్లోనే ఉంది గదా! సో, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇంత 2 నాలుకల ధోరణి ఎందుకు? అది గూడా ఒకటే రోజు. మీ పార్టీలో ఉంటే అది ఎవరైనా సరే వాళ్ళకి ఏ జెండర్ లేకపోయినా, లేకపోతే వాళ్ళొక ఫిక్స్‌డ్ బాక్స్‌లో సెట్ అవ్వకపోయినా వాళ్ళు మంచోళ్ళయిపోతారు. మీ పార్టీలో లేరు కాబట్టి, అక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు గాబట్టి, వాళ్ళ లైంగికతను మీరు అపహాస్యం చేయొచ్చు. ఇదెక్కడిది రూలు? సో, బీజేపీయన్స్‌కి హిపోక్రసీ ఈ లెవెల్‌లో ఉంటది. ఇది దూరం బెట్టుకోండి. ఇది పద్ధతి గాదు. మీ మీద కేసులు పెట్టొచ్చు. ఒక కమ్యూనిటీని మీరు అపహాస్యం చేయడానికి మీకు ఆ హక్కు లేదు. మీరనుకుంటున్నట్టుగా మీ ఆలోచనలు ఉన్నంత చిన్నగా వాళ్ళెవరు లేరు. వాళ్ళు చదువుకుంటున్నారు. ఎల్‌జిబిటిక్యూ కమ్యూనిటీకి ఈరోజు చట్టాల మీద అవగాహన ఉంది. వాళ్ళు చట్టాల మీద మాట్లాడగలరు, ప్రశ్నించగలరు. ఈ చట్టాలలో ఉన్నటువంటి లూప్ హోల్స్‌ని వాళ్ళు ఎండగట్టగలుగుతారు. మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను వాళ్ళు మాట్లాడగలుగుతారు. వాళ్ళు పరీక్షలు రాస్తున్నారు, చదువుకుంటున్నారు. వాళ్ళ పరీక్షలు వాళ్ళు కష్టపడి చదువుకొని రూపాయి కూడేసి వాళ్ళ ఎగ్జామ్ ఫీజులు, ఎంట్రన్స్ ఫీజులు కట్టుకొని అప్లికేషన్‌లు పెట్టుకున్న పరీక్షలు ఫెయిల్ అయితే ఆ బాధ వాళ్ళకి తెలుస్తది. వాళ్ళ నిరసన కార్యక్రమాల్లో మాట్లాడకుండా ఎట్లా ఉంటారు? మీరు రూ. 2, రూ. 5 ఐటీ సెల్ నుంచి పైసలు దొబ్బి పోస్టులు పెట్టుకున్నంత ఈజీగా వాళ్ళ లైఫ్‌లు ఉండవు. వాళ్ళ ఆలోచన విధానం మీ ఆలోచన విధానానికి అందదు. మీరీడ పాతాళంలో ఉంటారు. వాళ్ళు ఎక్కడనో చదువుకొని ముందలకి పోతూ ఉంటారు.
కాబట్టి లెఫ్ట్ ఫ్యాబ్రిక్ అనే కాదు, ఎల్‌జిబిటిక్యూ కమ్యూనిటీ అనే కాదు, లేపోతే 1, 2 రాజకీయ పార్టీల వాళ్ళనే కాదు. ఎవరైతే ఆలోచించగలరో, ఎవరికైతే ఈ దేశం మీద ప్రేమ ఉందో, దేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు ఆ రోజు అక్కడికొచ్చిండ్రు. 23,00,000 విద్యార్థుల అస్తిత్వం కోసం వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళ హక్కు కోసం నిలబడ్డారు. కాబట్టి ఈరోజు మీరు సర్క్యులేట్ చేస్తున్నటువంటి ఆ ఎల్‌జిబిటి కమ్యూనిటీ మీకంటే పోలిస్తే మీకంటే అత్యంత దేశం మీద అత్యంత ప్రేమ గలవాళ్ళు. వాళ్ళు అత్యంత అసలైన దేశభక్తులు. మీరెవరో చెప్పండి. మీరు ఏ ఉగ్రవాదులో మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి. తేల్చుకోండి మీది మీరు.